గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ జనసేన అభ్యర్థిని పుట్టి లక్ష్మీ సామ్రాజ్యం ప్రచారంలో దూసుకుపోతున్నారు. అచ్చంపేట మండలం కస్తల గ్రామంలో ఎన్నికల ప్రచారం జరిపారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతిని అంతం చేయాలన్నా, సుపరిపాలన రావాలన్నా, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రచారంలో భాగంగా లక్ష్మీ సామ్రాజ్యం ఇంటింటికి తిరిగి జనసేన అధికారంలోకి వస్తే చేసే పనుల గురించి వివరిస్తూ జనసేన మేనిఫెస్టో కరపత్రాలు పంచుతూ ప్రచారాన్ని సాగించారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని స్థానికుల అభ్యర్థించారు. ఖచ్చితంగా జనసేన అధికారంలోకి వస్తుందని పవన్ కళ్యాణ్ సీఎం తథ్యం అంటూ లక్ష్మీ సామ్రాజ్యం ధీమా వ్యక్తం చేస్తున్నారు. తిరుగుతూ ప్రతి ఒక్కటి మన మేనిఫెస్టోలు ప్రతి ఆడపడుచుకి ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళకి మన మేనిఫెస్టోలో గురించి గ్యాస్ ఫ్రీ, రేషన్ బదులు మనకి 25,000 నుంచి 3,500 వరకు, అందులో పిల్లల చదువులు ఫ్రీ, ఏ స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి చదువులు ఫీజులు కానీ, బస్ పాస్ కానీ, వాళ్ళ భోజన వసతి కానీ ఇవన్నీ చెప్పడంలో, అందులో రైతన్నలకి కొత్తగా వచ్చింది మేనిఫెస్టో. దాంట్లో ఎకరానికి 8,000 రూపాయలు అన్నకి ప్రతి రైతన్నకి మన ప్రభుత్వం వస్తే ఇవ్వటం. ఇంకోటి 60 ఏళ్ళు నిన్ను కాయించి ప్రతి గవర్నమెంట్ జాబ్కి ఎంత ఇప్పటి వరకు 60 ఏళ్ళు దాటిన కాయించి 5,000 రూపాయలు పెంచిన అది మన జనసేన పార్టీకి వచ్చిందని ప్రతి ఒక్కరు చాలా, ఎందుకంటే పేదల పార్టీ, ప్రతి ఒక్కరు సామాన్య పార్టీ. ఆ లెక్కలో గాజు గ్లాస్ కోటేసి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని ప్రతి ఒక్క ఆడపడుచు కానీ ప్రతి ఒక్క అన్నాదమ్ములు కానీ ముందుకు వచ్చారు. తప్పకుండా ఈ 2019లో జనసేన పార్టీ ఇది పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీ కంచుకోట లాంటిది, దాన్ని పల్లకొట్టి జనసేన కంచుకోటగా మార్చి నేను పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా ఇస్తాను. మన అన్నని అక్కడ సీఎం చేస్తాను. జై జనసేన. అసెంబ్లీ కన్వీనర్ని. సో ఇక్కడ తెలియవలసింది ఏమనగా, మన పార్టీలో అవినీతి రాజకీయానికి, వెన్నుపోటు రాజకీయానికి అతీతంగా ఒక సామాన్యుడికి పరిపాలన జరిగించాలని చెప్పేసి అతి సామాన్యమైన వ్యక్తులకి మన పార్టీ గుర్తించి సీట్ ఇచ్చి వాళ్ళని ఒక ఉన్నత స్టేజ్లో గుర్తించి ముందుకు నడిపించాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తీసుకున్నారో దానికి నేను హార్ట్ఫుల్గా నేను అభినందిస్తున్నాను. దీనికి కానీ పుట్టి లక్ష్మీ సామ్రాజ్యాన్ని కానీ గెలిపించాలని చెప్పేసి ప్రతి ఇంటింట మన మేనిఫెస్టోని కానీ మన పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ ప్రమోట్ చేస్తూ మనం ముందుకు తెలిసి ఎలాగైనా 100% మనం కళ్యాణ్ గారిని సీఎం చేస్తాము. 100%, దాంట్లో 1% కూడా తేడా లేదు. ప్రతి ఒక్కళ్ళ స్పందన మాత్రం చాలా బాగుందండి. అండ్ ఈవిడ కూడా ఒక ఆడబిడ్డగా ఈవిడికి ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఇంతవరకు మగవాళ్ళనే చూసాం, ఆడవాళ్ళు అనేవాళ్ళు లేరు. ఆడవాళ్ళకి ఇచ్చారు, పై స్థాయిలో కూర్చోబెట్టారు. అది కూడా ఒక విధంగా ఒక మార్పుకి ఒక సంకేతం అనుకోవాలి మనం. ఇదే పెద్ద మార్పు, మొదటి మెట్టు ఇదే మార్పు ఆడవాళ్ళకి ఇవ్వడం అనేది. అందులో పుట్టి సామ్రాజ్యం గారికి ఇవ్వడం 100% గెలుస్తారండి. ఈవిడే మన అభ్యర్థిగా ఉంటారు. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. ఇది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.